ఎవరో రాసిన స్క్రిప్ట్ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర్ కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట? ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మాది మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఎన్ని మార్లు పోతారని. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారా చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉన్నామంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈరోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొన్న మీకు 11 ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులో మీరు అబద్ధాలు చెప్పి, ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి మీరు 2019 వచ్చినా కూడా 2024లో చేసినటువంటి అరాచకాలతో పాటు ఇలాంటి హత్యలు, ఇట్లాంటి జగన్ నాటకాల మూలంగా మీకు 11 వచ్చినాయి. రాబోయే రోజు ఇళ్ల ముందుకు కూడా రాలేని పరిస్థితి. రాష్ట్రంలో మీరు ప్రతి దగ్గర కులాల మధ్య మతాల మధ్య అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అవి కూడా నడవని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా తెలియజేస్తూ, తప్పకుండా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో దాని యొక్క జడ్జిమెంట్ త్వరగా వస్తుందని, తప్పకుండా ఆడబిడ్డకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా బాధ్యత తీసుకుని ఆడపడుచు ఒక ఆవేదన తెలుసుకుని ఆడపడుచులకి అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆఫ్ఘన్ మీద పాకిస్తాన్ దాడి 400 మందిని బలికొంది పాకిస్తాన్. అది కూడా ఏంటంటే డ్రగ్స్కి బానిసలైన వారిని చికిత్స నిమిత్తం అక్కడ ఉంచి మళ్ళీ తిరిగి వారిని సంస్కరించి బయటికి పంపించే ఒక పెద్ద హాస్పిటల్. అది ఒక రకంగా రిహాబిలిటేషన్ సెంటర్. దాని మీద జరిగిన దుర్మార్గపు దాడిలో 400 మంది ఆఫ్ఘన్లు చనిపోతే 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంచితే నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి భారీ ఎదురు దెబ్బ. నేషనల్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ ఆయన జోసెఫ్ కెంట్ రాజీనామా చేశారు. ఇజ్రాయెల్కి తలొగ్గి ఇజ్రాయెల్ ట్రాప్లో పడి మీరు వెళ్ళి యుద్ధం చేశారు, ఇది అక్కర్లేని యుద్ధం, ఇరాన్ మీద యుద్ధం చేయాల్సిన నెసిటీ లేదని. ఇట్స్ మేజర్ సెట్ బ్యాక్. మరోపక్క చూస్తే ఏంటంటే అలీ లారిజానీ ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్, ఇన్ఫ్యాక్ట్ బతికుండుంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాస్ట్కి IRGCకి చీఫ్ కావాల్సినాడు. ఇతనే వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియన్ని మొన్న హెచ్చరించాడు, నువ్వెవరు వెళ్ళి క్షమాపణలు చెప్పడానికి యుద్ధం గురించి అంటే. మన్నాటికల్లా ప్రెసిడెంట్ వచ్చి సవరించుకున్నాడు, అంత శక్తివంతమైన వాడు. సో ఈ 3 అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి. అలాగే పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. టు స్టార్ట్ విత్ పేకేటి ప్రసాద్ గారు, 3 అంశాలండి. నిన్న అలీ లారిజానీ చీఫ్ ఆఫ్ మొత్తం సెక్యూరిటీ అఫైర్స్ ఇరాన్, ఆయన బతికుండుంటే రేపో మాపో IRGC చీఫ్ అయి ఉండేవాడు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్. వన్ ఆఫ్ ద మెయిన్ కంటెండర్స్. అండ్ చనిపోయిన హతమైన ఖమేనీకి కుడి భుజం, వాళ్ళ అబ్బాయి కన్నా ఈయన ఎక్కువ విశ్వసించేవాడు. ఆయన్ని ఎలిమినేట్ చేశామని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ప్రధానమంత్రి 2-3 రోజుల క్రితం చచ్చిపోయి మళ్ళీ పునర్జన్మ పొందిన ప్రధానమంత్రి కూడా నిన్న మాట్లాడాడు. ఆయనతో పాటు వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గిడియోన్ సార్, ఆయన మాట్లాడిన చూద్దాం. ఎందుకంటే ప్రధానమంత్రి మాట్లాడింది హిబ్రూ భాషలో ఉంది, అందరికీ అర్థం కాదు, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడు. ఒకసారి విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ మాట్లాడింది చూద్దాం. $10 million. Larijani was also under US sanctions for the same reason, with a $10 million price on his head.
We did it for free. Laregini was also under US sanctions for the సో same చూశారు కదా, ఆయన తల మీద $10 మిలియన్ అంటే మన కరెన్సీలో 83 కోట్ల రూపాయలు కట్టారు. మేము ఉత్తిన రూపాయి లేకుండా లేపేశాం అతన్ని అని చెప్పేసి చాలా సగర్వంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓకే, ఇజ్రాయెల్ తన శత్రువుల్ని జాగ్రత్తగా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంది, ట్రంప్ని మాత్రం చాలా కన్వీనియంట్గా బురదలో ముంచేసింది. అవునా కదా? రెండు అంశాలు చూసుకోవాలండి. మొదటిగా అలీ లరీజానీ ఆయన ఎవరు, ఆయనతో పాటు ఇంకో ఆయన గులాం రెజా సులేమానీ, వీళ్ళిద్దరిని కూడా ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది గత 2 రోజుల్లో. ఫస్ట్ అలీ లరీజానీ, ఈయన ఏంటంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ మిగతా కంట్రీస్తో డీల్స్ చేసుకుంటూ ఫారెన్ టైస్ లేకపోతే ఈ న్యూక్లియర్ నెగోషియేషన్స్ వీటితో బాగా వర్క్ చేశారు. అలాగే ఇంటర్నల్లీ కూడా వీళ్ళకి వ్యతిరేకత వచ్చినప్పుడు మొత్తం అక్కడ వాళ్ళని ఎగ్జిక్యూషన్ చేయడము వాటిలో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని రిపోర్ట్స్ ఈ ఖమేనీ కంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇరాన్కి అంటున్నారు. అంటే ఖమేనీ ఆయన మత పెద్దగా ఉన్నప్పటికీ కూడా వయసు పెద్ద అయింది కాబట్టి ఆయన అంత యాక్టివ్గా లేరు. కానీ ఈయన ఆన్ ద గ్రౌండ్ ఉండి చాలా వాళ్ళ వివిధ దేశాలతో నెగోషియేట్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు హార్డ్ లైన్ అప్రోచ్ తీసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అంటున్నారు. ఇంకోటి గులాం రజా సులేమానీ, ఈయన ఒక ఐఆర్జీసీ ఒక ప్రాంతానికి, బసీజ్ అనే ఒక ప్రాంతానికి ఈయన ఏంటంటే చాలా స్ట్రాంగ్ కమాండర్. ఆయన ఇతను అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతమందిని మొబిలైజ్ చేయగలతో అది ఇతను చాలా పెద్ద కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఇంకా ఈ ఇరాక్ వార్లో చాలా పెద్ద పాత్ర పోషించిన వ్యక్తి ఈయన. అంటే ఇతను హార్డ్ లైన్ అప్రోచ్ తీసుకుని ఇంతైనా వ్యతిరేకత వస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడంలో ఈయనది కూడా చాలా పెద్ద పాత్ర ఉందండి. ఈ రెండు చెప్పాలంటే స్ట్రైక్స్ ఏవైతే జరిగాయో ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇరాన్ అని చెప్పచ్చు. అయితే మీరు అడిగారు ఇజ్రాయెల్ వాళ్ళకి యుఎస్ వాళ్ళకి ఏంటి వ్యత్యాసం అంటే, యాక్చువల్ చెప్పాలంటే ఇజ్రాయెల్ వాళ్ళది ఏంటంటే ప్రిసిషన్ స్ట్రైక్స్. అఫ్ కోర్స్ వాళ్ళు మీరు యుఎస్ వాళ్ళు ఇంత డబ్బు పెట్టారు మేము ఫ్రీగా చేశాము అనేది కొంచెము వాళ్ళని యుఎస్ వాళ్ళకి అరే మీ వల్ల అవ్వట్లేదు మేము చెప్పింది వినండి అనే టైప్లో ఉంది. అందుకని మనం అర్థం చేసుకునే వాళ్ళని డిఫరెంట్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నారు. అంటే డైరెక్ట్ వాళ్ళకు ఉండే మొసాద్ ఈ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఇరానియన్ సివిలైజేషన్ దగ్గర నుంచి అంటే సివిలియన్స్ దగ్గర నుంచి వాళ్ళకి అప్డేట్స్ వస్తున్నాయి. అందుకు కరెక్ట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయగలుగుతున్నారు. ఆ శక్తి వీళ్ళకి లేదు యుఎస్ వాళ్ళకి. యుఎస్ వాళ్ళకి ఎంతసేపు టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు వీక్. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా సరే ఆన్ ద గ్రౌండ్ చెయ్యాలి అంటే ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అంటారు కదా, సో అవి చెయ్యాలంటే ఎక్కువ అయ్యేది ఇజ్రాయెల్ వాళ్ళకుండే నెట్వర్క్ ద్వారానే అవుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు లెబనాన్లో వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా డీప్ స్ట్రైక్స్ వాళ్ళు ఎలా చేస్తారనేది మనం చూడాలి. యుఎస్ వాళ్ళు వచ్చేసరికి ఈ పెద్ద పెద్ద బాంబర్లు B-1 బాంబర్లు లేకపోతే బంకర్ బస్టర్లు లేకపోతే వీళ్ళ ఎకానమీకి సప్లై చేసే అసెట్స్ మీద వాళ్ళు అటాక్ చేయడాలు ఇటువంటివి చేస్తున్నారు. కానీ వాళ్ళ సోల్జర్స్ వెళ్ళి నేను అనుకోవడం వాళ్ళేమి అటాక్ చేయరు అని అనుకుంటున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్ ఇజ్రాయెల్ వాళ్ళకి ఈ వీళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేసేది వాళ్ళు క్లియర్ చేస్తారండి. అయితే మనం ఇరాన్ పొజిషన్ చూసుకుంటాం. ఒకసారి చెప్పండి పాపారావు గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి ఇదే అంశానికి సంబంధించి. సార్ లరీజానీని హతమార్చారు, అలాగే వాళ్ళ ఇంకొక ప్రమాదకరమైన లీడర్ సులేమానీ అతన్ని కూడా హతమార్చేసినట్టు చెప్తూ ఒక రకంగా యుఎస్ని బిలిటిల్ చేసినట్టుగా మాట్లాడారు ఆయన. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ గిడియోన్ సార్, మీరు $10 మిలియన్ పెట్టారు వాడి తల మీద, మేము రూపాయి ఖర్చు లేకుండా లేపేశామని చెప్పేసి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు టెక్నికల్ సపోర్టు యుఎస్ది, హ్యూమన్ యాజ్ రైట్లీ సెడ్ బై పైకెట్ ప్రసాద్ గారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ వీళ్ళది. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే టెక్నాలజీ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ మేనిఫెస్ట్ చేశారు.
అంటే వాళ్ళ వేట కొనసాగుతోంది. స్పష్టమైన ఇండికేషన్ ఇజ్రాయెల్ ఇచ్చింది. వాళ్ళకి శత్రువులుగా భావించిన 10-12 మంది టాప్ ఉన్నారు, ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళని ఏరి జల్లెడ పట్టి చంపేస్తామని చెప్పారు. తర్వాత 4-5 రోజుల క్రితం మరణించి తిరిగి పునర్జన్మ పొందిన నెతన్యాహు కూడా నిన్న మాట్లాడాడు, హిబ్రూ భాషలో మాట్లాడాడు. కాకపోతే మనకు అర్థం కాలేదని విదేశాంగ మంత్రిది మనం ఇంగ్లీష్లో మాట్లాడిన బయట వేశాం. సో ఈ ఓవరాల్ పిక్చర్లో ఇజ్రాయెల్ హ్యాస్ టేకన్ ద లీడ్ అని మీకు అనిపిస్తోందా? అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడే దానికి వెనకున్న ధైర్యం కేవలం ఇజ్రాయెల్కు ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇతరత్ర అంశాలు కాదు. యాక్చువల్గా వాషింగ్టన్ ఈజ్ క్యాప్టివ్ టు జియోనిస్ట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో జియోనిస్టులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పెట్టుబడులు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద కానీ వాళ్ళ లాబీ కానీ చాలా పవర్ఫుల్ అమెరికాలో. కాబట్టి ఇజ్రాయెల్ బలం, ఇజ్రాయెల్ ఈరోజు అమెరికా మీద చూపిస్తున్నటువంటి ఆధిపత్యం ఇట్లాంటి విషయాల్లో అనేది కేవలం ఇజ్రాయెల్ నుంచి కాదు, అమెరికాలోనే ఉంది ఆ బలం. జియోనిస్టు ఇది అనేది వాళ్ళు చాలా బలమైన లాబీ అమెరికాలో. అమెరికా అధ్యక్షులు శాసించగల స్థాయిలో వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ మీకు గతంలో అమెరికా యూనివర్సిటీల్లో గాజా దీనికి సంబంధించి ప్రదర్శనలు, పాలస్తీనాకు అనుకూలమైన ప్రదర్శనలు జరిగినప్పుడు ట్రంప్ వాటి మీద విరుచుకుపడ్డాడు ఇజ్రాయెల్ కోసం. ఎందుకంటే అమెరికాలో ఇజ్రాయెల్ లాబీ అంత పవర్ఫుల్. కాబట్టి ట్రంప్ విద్యార్థులు చాలా మందిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాడు. భారతీయ విద్యార్థులు కూడా ఒకళ్ళు దానికి సంబంధించి ఆ ర్యాలీల్లో పాల్గొన్నారనే కారణంతో వాళ్ళు కూడా బయటికి పంపించబడ్డారు దేశాన్ని. అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున దాడి చేశాడు యూనివర్సిటీల మీద ఇజ్రాయెల్ లాబీ కోసం. సో ఆ బలం మొత్తం ఇజ్రాయెల్లోనే లేదు, కేవలం జాగ్రఫిక్ గా ఇజ్రాయెల్లోనే కేంద్రీకృతం కాదు. ఇజ్రాయెల్ లాబీ అమెరికాలో ఉన్నటువంటి బలం, దానికి ఉన్న బలం కూడా దానికి కారణం. కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతున్నారు, ఏమైనా చేయగలుగుతున్నారు. ట్రంప్కి సంబంధం లేని, అమెరికాకి సంబంధం లేని యుద్ధంలో దింపగలిగారు. అమెరికాలోదే చాలా మంది ఇదే అభిప్రాయం, మాకు సంబంధం లేని యుద్ధాల్లో మమ్మల్ని ట్రంప్ దింపాడు అనేది. ఎందుకంటే ఇజ్రాయెల్ లాబీ బలం అలాంటిది, ఇజ్రాయెల్ లాబీ గ్రిప్ ట్రంప్ మీద అలాంటిది. రెండోది ఏంటంటే ఇప్పుడు లార్జాని ఆయన్ని చంపారు. సరే, అది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నష్టమే ఖచ్చితంగా. ఏ కీలకమైన వ్యక్తి చనిపోయినా ఒక దేశంలోని యుద్ధ యంత్రాంగంలో యుద్ధం జరుగుతున్న సమయంలో అది నష్టమే. అందులో కూడా ముఖ్యంగా అతను చాలా కీలకమైన వ్యక్తి. న్యూక్లియర్ టాక్స్ లో ఉన్నాడు అతను. ఇప్పుడు జరుగుతున్న అణ్వాయుధ చర్చ, అణు చర్చలు, అణ్వాయుధ అనకూడదు, అణు చర్చల్లో కూడా ఆయన భాగస్వామి. అలాగే పాలనా యంత్రాంగంలో కూడా కీలక పాత్ర ఉన్నది లార్జాని. సరే, అయితే ఇక్కడ ఇరాన్ వెంటనే రెస్పాన్స్ ఏంటంటే వాళ్ళ విదేశాంగ మంత్రి, ఆయన పేరు మీకు తెలిసిందే, ఆరాక్చి. ఆయన రెస్పాన్స్ ఏంటంటే దీంతో ఏం కాదు, సరే ఇందాక ఆయన చెప్పింది వేరేగా ఉన్నా, మా సుప్రీం మా ప్రధాన మత గురువు అయినటువంటి కొమ్యూనిజం అంటేనే మేము తట్టుకొని నిలబడ్డాం, దీంతో ఇప్పుడు ఈ మరణంతో మమ్మల్ని ఏం ఆపలేరు అని. అంటే మనం మొదటి నుంచి అనుకుంటున్నాం మొజాయిక్ వార్ఫేర్ ఇరాన్ చేస్తుంది అంటే, డీసెంట్రలైజ్డ్ వార్ఫేరు, ఒక్క నాయకుడి మీద లేకపోతే దీని మీద కొంతమంది నాయకుల మీద కాకుండా అంచెలంచెల వ్యవస్థ. వాళ్ళకి 4-5 అంచెల దాకా, అంటే ఒకళ్ళు పోతే ఒకళ్ళు టేక్ ఓవర్ చేయడానికి 4-5 అంచెలు రెడీగా ఉన్నాయి అనేది. అలాగే మొజాయిక్ వార్ఫేర్ అనేది అని చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే కొంత నష్టం ఉంటుంది. కాబట్టి బికాస్ హీఈస్ ఏ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, బ్రెయిన్, ఇంటెలిజెంట్ మ్యాన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ నష్టం ఉంటుంది. కానీ బట్ ఇట్ ఈస్ స్కాటర్డ్. డీసెంట్రలైజ్డ్ అనేది మీకు ఎప్పుడూ ఉండేది ఏంటంటే గ్రూప్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ. Always, when you are depending upon decentralized systems, they are always more powerful. వ్యక్తుల కంటే ఎంత తెలివైన వాళ్ళైనా. సో దాన్ని మనం డినై చేయలేము. రెండోది ఏంటంటే మీకు అదే సందర్భంలో మీరు చిన్న విషయం మనం మిస్ అవుతున్నాం. ఈ అమెరికన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ డైరెక్టర్, అమెరికన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ నిన్న, ఆయన పేరు జో కెంట్, నిన్న రిజైన్ చేశాడు. ఆయన వెరీ స్పెసిఫికల్లీ మెన్షన్ అండి, అయ్యా మీ విధానాలు నాకు నచ్చలేదు, మీరు ఇజ్రాయెల్ ట్రాప్లో పడిపోయారు, అవసరం లేదు ఇరాన్తో యుద్ధం చేయాల్సిన నెసెసిటీ లేదని చెప్పారు. అండ్ ఈజ్ ద ఫస్ట్ టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ వైట్ హౌస్ అండి. వైట్ హౌస్ లోనే ఉంటుంది ఆ ఎన్సిటిసి కూడా. అక్కడి నుంచి బయటకు వచ్చిన అంటే మీకేమవుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు లార్జాని మరణంతో ఇరాన్ కి నష్టపోయింది, ఇరాన్ దెబ్బతింది, ఈ దెబ్బతో ముగించేస్తున్నాం ఇరాన్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే రెండో పక్కన మీకు ఇజ్రాయెల్ కి ఆ క్లారిటీ ఉందండి. ఇజ్రాయెల్ కి ఆ క్లారిటీ ఉంది, ఏదో ఈ ఒకళ్ళిద్దరిని చంపేస్తే అయిపోయి క్లారిటీ వాళ్ళకి ఉంది. సైకలాజికల్ డామినేషన్ కోసం వాళ్ళు చెప్పినా కానీ మనం
వాళ్ళకి ఆ క్లారిటీ ఉండొచ్చు, కానీ పబ్లిక్ లో ఒక మెసేజ్ ఉంటుంది, అంటే ఒక ఓవరాల్ మైండ్ గేమ్ లో భాగంగా చెప్పినా కానీ వాస్తవానికి ఏంటంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఆన్ ద వీకర్ సైడ్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ది అటాక్ లో రిసీవింగ్ ఎండ్ లో ఉన్నాయి. ఏంటంటే ఒకటి అంటే ఇట్లాంటి పరిస్థితులు అంటే మరీ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ఈ మధ్య కాలంలో గత వారం రోజుల్లో ఇట్లాంటి విజయం లేదు. అమెరికాకి ఇజ్రాయెల్కి ఇట్లాంటి విజయం లేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఒకటి కనపడింది కాబట్టి దే ఆర్ బ్లోయింగ్ ఇట్ అప్. కానీ రెండో పక్కన అమెరికా సైడ్ జరుగుతుంది, అతనికి క్లియర్ గా ఉండాలి. బహుశా నేను అతను జో కెంట్ కి ఇది అయిపోయింది కథ అని చెప్పి క్లారిటీ ఉండాలి. సైన్స్ ఆత్మ అవన్నీ ఉంటాయి, కానీ అవి ఎప్పుడు బయటకు వస్తాయంటే చాలా మందికి పరిస్థితి బాగాలేనప్పుడే బయటకు వస్తాయి ఆత్మలు. అప్పుడు దాకా బాగానే అంత ఆ సైడ్ బాగానే అనిపిస్తుంటది. ఆ పరిస్థితి బాగాలేనప్పుడు ఆత్మ బయటకు చెప్తుంది అంతరాత్మలు. కాబట్టి ఇట్లాంటి అందుకని ఏంటంటే పరిస్థితి వాళ్ళకి బాగాలేదనేది ఓవరాల్ అసెస్మెంట్. ఎందుకంటే నేను అంటే లార్జాని మరణంతో అంతా అయిపోయిందని వీళ్ళు చెప్పినంత కాదేమోనని నేను అనుకుంటాను. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ అలా లేవు. సార్ దే హావ్ టు ఫేస్ టాప్ లీడర్స్ ఫ్రమ్ 31 ప్రావిన్సెస్. ఇరాన్లో 31 ప్రావిన్స్లు ఉన్నాయి. ప్రతి ప్రావిన్స్లోనూ ఈ లరిజాని లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకి తెలియకపోవచ్చు, కానీ ఇంతకు మించిన గండలు ఉన్నారు అక్కడ. వాటిలో 31 సెంటర్లు పనిచేస్తున్నాయి ఇరాన్ లో. ఆ సెంటర్లు అన్నింటి నుంచి డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ వార్ఫేర్, డీసెంట్రలైజ్డ్ వార్ఫేర్ జరుగుతుంది. కాబట్టి దాన్ని అదే అందరు చెబుతుంది కదా, ఇరాన్ లో రిగైమ్ చేంజ్ అనేది సాధ్యం కాదు, పరిపాలన మార్చడం, పాలకుల్ని మార్చడం సాధ్యం కాదని సిఐఏ అడ్మిట్ చేసింది, సిఐఏ చెప్పేసింది. కాబట్టి అది మారదు. బాబురావు గారు, రెజీమ్ చేంజ్ గురించి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక అంశం ఇక్కడ. 5000 సంవత్సరాల నాగరికత ఉన్న ఇరాన్ ఏ కాలనీ కింద లేదు సార్. మనం బ్రిటిష్ వాడి కింద, డచ్ కింద, పోర్చుగీస్ కింద ఉన్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దే హావ్ బీన్ ఇండిపెండెంట్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ దేర్ ఎంపైర్. సో తల వంచదు, ఇరాన్ తల వంచదు. మనం మత సాంస్వాదం గ్రూపులు అది వేరే అంశం, బట్ యాజ్ అ నేషన్ ఇరాన్ ఎప్పుడు తల వంచదు. మీకు సేమ్ చెప్తాను, ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎప్పుడు ఎవరి కాలనీ కాదు. సోవియట్ యూనియన్ ని తిప్పి కొడితే అసలు సోవియట్ యూనియన్ పతనం అవడానికి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన యుద్ధం తాలూకు ప్రభావం చౌదెబ్బే కారణం, ఆర్థికంగా కానీ ఇతరత్ర. అలాగే అమెరికా చౌదెబ్బ దీన్ని పారిపోయింది అక్కడి నుంచి. సేమ్ ఇలాంటిదే మళ్ళీ. అందుకని ఎనదర్ ఆఫ్ఘనిస్తాన్ గ్రేవ్యార్డ్ ఫర్ అమెరికన్ ఇంపీరియలిజం. మేము మాట వాడాలంటే అమెరికన్ ఇంపీరియలిజానికి అది ఒక గ్రేవ్యార్డ్. అవును, రైట్. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారు చూశారు కదా, జో కెంట్ ఆయన చాలా కేటగరికల్గా చెప్పాడు. ట్రంప్ గారు మీరు ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేశారు, ప్రపంచాన్ని ట్రాప్ చేశారు, ట్రంప్ని ట్రాప్ చేసింది ఇజ్రాయెల్ అనేది ఆయన భావన. ట్రాప్ చేశారు, ఇరాన్తో యుద్ధం చేయాల్సినంత నెసిటీ ఈరోజు మనకు లేదు అనేది. అండ్ మనం గనక చరిత్ర చూస్తే ఎన్నడూ ఇరాన్ ఎవరికీ కాలనీ కాదు. బ్రిటిష్ వాడికి కాలేదు, డచ్ వాడికి, పోర్చుగీస్ వాడికి ఎవరికి కాల. మనం ఉన్నాం, ఇంకా ప్రపంచంలో మిగిలిన 180 దేశాలు ఉన్నాయి, బట్ దే వర్ నెవర్. అటువంటి దేశం, తల వంచని దేశంతో ఇవాళ తలపడే పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంటూ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇది నిజంగానే వాళ్ళకి విక్టరీ కావచ్చు, ఎవరిని లరీజానీని లేపేయటం అనేది. మేము లేపేశామని ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గిడియోన్ సార్ ఆయన బయటకు వచ్చి చెప్పడం, అండ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం, ఇవన్నీ చూసాం. జో కెంట్ రిజిగ్నేషన్ అనేది అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది జో కెంట్ అనే ఆయన ఎవరు అంటే, ఆయన సీనియర్ యుఎస్ ఇంటెలిజెన్స్ అఫీషియల్. ఈయన మీరు చెప్పినట్టే యుఎస్ ఈజ్ ప్లేయింగ్ ఇజ్రాయెల్ గేమ్ అని చెప్పి బయటకు వచ్చేసారు. ఒక పబ్లిక్ లెటర్ దాన్ని ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఈయనకి మనం చూసుకోవాల్సిన ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది అంటే, యాక్చువల్లీ ఇరాక్లో ఎక్కువ పనిచేశారు. ఒక 11 కంబాట్ డిప్లాయ్మెంట్స్కి వారు చూసుకున్నారు అనమాట. అయితే ఈయనకి ఒక పర్సనల్ ఒక సెట్ బ్యాక్ కూడా జరిగింది. ఇరాక్లో వార్ చేస్తున్నప్పుడు ఇతని మొదటి భార్య అయిన షానన్ కెంట్ గారు ISIS అటాక్ వల్ల, సూసైడ్ బాంబింగ్ వల్ల ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. అందు గురించి కొంచెం ఎమోషనల్లీ ఉండొచ్చు, దాంతోపాటు ఆన్ ద గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టి అక్కడ పరిస్థితిని ఇంకా బాగా తెలుస్తుంది. అది చాలా మటుకు ఈయన ట్రంప్ లాయలిస్ట్గా ఉండే వ్యక్తి కూడా ఆయన బయటికి వచ్చేసారంటే యుఎస్లో ఎలా జరుగుతోంది అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానీ వాళ్ళ లీడర్షిప్లో కానీ ఏం జరుగుతోంది అనేది మనకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ గెలవడానికి ముఖ్య కారకులైన వాళ్ళందరూ క్రమేపీ సైడ్ అయిపోతున్నారు. మీరు చూస్తే ఎలన్ మస్క్ కానివ్వండి, వివేక్ రామస్వామి కానివ్వండి, కాష్ పటేల్, తులసి గబ్బార్డ్, వీళ్ళందరూ కూడా సైడ్ అయిపోతున్నారు. సో అందు గురించి ఇంటర్నల్లీ వాళ్ళకి చాలా విభేదాలు వస్తున్నాయి. కానీ ట్రంప్ పొజిషన్ ఇంకెన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. సో ఇంకా ఈయన
మేక్ అమెరికా గ్రేట్ అని చెప్తూ ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఇంకా దీని వల్ల ఏమవుతుంది ఇంటర్నల్ అమెరికాలో అనేది ఒకటి మనం చూసుకోవాలండి. ఇంకోటి మనకు డిస్కస్ చేస్తున్నప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్ మధ్య ఉండే రిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెసిగ్నేషన్ మనకి అది ఇంకా బయటికి ఎక్స్పోజ్ చేసేస్తుంది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, ఎట్టి పరిస్థితిలో అయినా సరే వాళ్ళు ఇరాన్ని లేకపోతే ఇరాన్ సపోర్ట్ చేస్తున్న లెబనాన్ని లేకపోతే ఈ హిజ్బుల్లా రిజైమ్, హమాస్, హూతీలు వీళ్ళందరినీ వేళ్లతో పాటు వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం వాళ్ళ లక్ష్యం. దానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అయితే ఇంకా మనకి ఇప్పుడు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, ఇరాన్ మీద ఈ 5,000 సంవత్సరాల్లో చెప్పింది రైట్, ఎప్పుడు వాళ్ళు ఎవరికి ఒక కాలనీ లాగా ఎప్పుడు లేరు. కానీ అంతర్గతంగా వాళ్ళకు వస్తున్న ఆ పోరు వల్ల అంటే వివిధ సివిలైజేషన్సే పోయాయి. అంటే అక్కడ ఇస్లామైజేషను అవన్నీ కూడా అంతర్గతంగా వాళ్ళకు వస్తున్న శక్తిశాలి ఎవరైతే శక్తి వచ్చిందో, వాళ్ళకి బలం ఎప్పుడైతే వచ్చిందో ఆ రిజైమ్ చేంజ్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతానికి అలా రిజైమ్ చేంజ్ కాకపోయినా సరే ఇజ్రాయెల్ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటే అంతర్గతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలోపేతం చేయడము, కుర్దులను బలోపేతం చేసుకుంటూ రావడం వాళ్ళ ప్రయత్నాలు దాంట్లో ఉన్నారండి. అంటే కాలనీ అవ్వకపోయిండొచ్చు కానీ రూలర్స్ని చేంజ్ చేసే అవకాశం ఇంకా ఉంది. అదే హిస్టరీ చెప్తుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అలాగే జరిగింది. బయట వాళ్ళు వచ్చి ఎప్పుడో ఒక సపరేట్ వాళ్ళని కాలనీగా ఎప్పుడు పెట్టుకోలేదు. సో అందుకని ఈ చేంజ్కి వీళ్ళు ప్రయత్నాలు చేస్తుండొచ్చు అని మనం చూడొచ్చు అండి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. వస్తాను పాపారావు గారు. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం బ్రహ్మాండంగా నడుస్తోంది. మనం ఇరాన్ని అణ్వాయుధం కలిగి ఉండే దేశంగా అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దెబ్బతిన్న కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ముఖాలు గుర్తుపట్టలేకుండా గాయపడిన వాళ్ళే ప్రస్తుతం అక్కడ ఉన్నారని మాట్లాడు. ఒకసారి చూద్దాం ఆయన. And we all have it together. And I just do want to say that the war is proceeding very, very strongly. We're doing very, very well. Iran, knocking the hell out of them, and you have to do that. We can't let them have a nuclear weapon. They were 2 weeks away, in my opinion, 2 weeks away from having a nuclear weapon. If those beautiful, magnificent machines, those B-2 bombers, if they didn't do their job 7 or 8 months ago, they would have had a nuclear weapon, and there would have been no talking to them, no talking at all. They would have used it very gladly, very happily, and you sort of see that by the fact that they were sending missiles, ballistic missiles, powerful missiles to all of their neighbors, and for the most part they were supposed to be somewhat friendly with their neighbors. They were going to blow the hell out of them, and that was going to be the Middle East, between Israel, the Middle East, and Europe would have been there, and we would have been there. There would have been no stopping. We did a good job. పాపారావు గారు చూసారు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బ్రహ్మాండంగా నడుస్తుంది యుద్ధం, వెరీ వెల్ అని చెప్పి 2 సార్లు అట్టర్ చేశాడు. ట్రంప్ ఓ పక్క ఇలా చెబుతున్నాడు, రెండో పక్క ఏమంటున్నాడు, హోర్ముజ్ జలసంధి విషయంలోనే మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్. అసలు ఆ వార్ ఎలా నడుస్తుంది అనే దానికి, హోర్ముజ్ జలసంధి నేను మీ నౌకలన్నీ ఎస్కార్ట్ చేసి పంపించే బాధ్యత రండి, పంపిస్తాను నేను నా నౌకాదళాన్ని మీకు అండగా ఇస్తాను, అన్నీ వెళ్తాయి అన్నాడు. ముందు నౌకలన్నీ అక్కడి నుంచి వెళ్ళొచ్చు, హోర్ముజ్ వాళ్ళు ఏం మొయ్యలేరు అన్నాడు. తర్వాత ఏమో చేతులు ఎత్తేసాడు, మేమేం చేయలేము, అక్కడ నౌకలు వెళ్ళవని. ఆ తర్వాత దశలో ఒక 3-4 రోజుల క్రితం ఏమో ఫ్రాన్స్ని, జర్మనీని, యూకేని, చైనాని కూడా ఆఖరికి వీళ్ళందరినీ సాయం అడిగాడు, హోర్ముజ్ నుంచి వెళ్ళడానికి మా సాయం చేయండి అని. ఇది ట్రంప్. ఒకే స్టేట్మెంట్లో ఉంటాయి ఇవన్నీ. ఇరాన్ని అవగొట్టేసామని అదే స్టేట్మెంట్లో చెబుతాడు, ఇరాన్ హోర్ముజ్ జలసంధి తెరవాలంటే మీరు అందరు రండి అని ఇంకో పక్కన చెబుతాడు. ట్రంప్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్, ఏం చెప్పాలి దాన్ని, అంటే ఏ సెన్స్ లేదు, అందరికి అర్థమవుతుందని బిడియ పట్టం కూడా లేదని బహుశా నాకు అనిపిస్తుంది. అందరికి అర్థమైపోతుంది, హీ ఈజ్ నాట్ ఫీలింగ్ ఎ షేమ్. చాలా మందికి కొంత హెసిటేషన్ ఉంటుంది, అట్లాంటి హెసిటేషను, షేమ్ ఫీల్ అవటం కూడా లేనటువంటి పరిస్థితి. నేను అనుకుంటాం యుద్ధం ఎలా ఆపాలో తెలియదని అతనికి, అందరికీ అనిపిస్తుంది, నాకు కూడా అదే అనిపిస్తుంది.
యుద్ధం స్ట్రైట్ ఎలా ఆఫ్ సార్, ఇంకొకటి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గురించి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి పాపరావు గారు, ఇప్పుడు అక్కడ అంత నారో ఆ బాటిల్ నెక్ దగ్గర ఆల్రెడీ ఇరాన్ హెస్ డిప్లాయిడ్ ఇట్స్ మిలీషియా, బసీజ్ అని ఒక మిలీషియా ఉంది వాళ్ళకి. అది పరమ కిరాతక దుర్మార్గ పైశాచిక మిలీషియా అది. ఎందుకంటే వాళ్ళు బైకులు వేసుకొని తిరుగుతుంటారు ఇరాన్ వీధుల్లో, నగరాల్లో. ఎవరైనా వాళ్ళ లాకి వ్యతిరేకంగా కనిపించిన మహిళలు ఉంటే వాళ్ళ కళ్ళు పెరికేయటం, చేతులు నరికేయటం, ఇలాంటివన్నీ కూడా, పెదవులు నరికేయడం. ఆ మిలిషియాని దించి అక్కడ ఈ సూసైడ్ బోట్స్ అక్రాస్ ది కోస్టల్ లైన్ పెట్టారు. ఇరాన్ టెరిటరీకి ప్రత్యేకించి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే అక్కడ పెద్ద పెద్ద బొరియలు ఉంటాయి. ఆ అంటే వాటిని చిన్న స్మాల్ కేవ్స్ అనుకోవచ్చు. ఆ కేవ్స్లో వీళ్ళు కూర్చుంటే అవతల నుంచి క్రాస్ చేసే ఈ వార్షిప్స్ ఓకే అనుకోండి, వార్షిప్స్కి ఇబ్బంది లేదు. బట్ వెజల్స్కి అంత సెక్యూరిటీ ఉండదు కదా. వీళ్ళే సూసైడ్ బోట్స్ని పంపించడం, కొన్నిసార్లు పర్సనల్గా చిన్న చిన్న బోట్స్ తీసుకెళ్ళి వాటిని మొదలు దెబ్బ కొట్టడం, ఓవరాల్గా ఇలాంటి టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పూర్తి గెరిల్లా వార్ఫేర్ వాళ్ళు ఇరాన్ ఉన్నది. ఇప్పుడు అక్రాస్ ది కోస్టల్ లైన్ వీళ్ళు డిప్లాయ్ చేసింది ఎవరంటే ఈ సీ పైరేట్స్, హౌతీస్ని కూర్చోబెట్టారు ఆ బోట్స్ ఇచ్చేసి. వాళ్ళ బొరియల్లో దాక్కుంటారు. వస్తుంటే ఆ భయానికే ట్రంప్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు దండం పెట్టి, అయ్యా మీరు రండి, నేను మీకు ఎస్కాట్ ఇస్తాను. ఇప్పుడు అంత ధైర్యవంతులైతే ఆయన ఒక్కడే వెళ్ళొచ్చు కదా, వీళ్ళందరూ అడగటం దేనికి? అంటే అందరం పోదాం రమ్మని. సరే, ఏదైనా కానీ ఏంటంటే ఇక్కడ మీరు హౌతీస్ అన్నారా, బొరియల్లో ఉన్నారని. ఇంకోటి కూడా ఇక దీనిలో ప్రశ్న చూడండి, హోర్ముజ్ స్ట్రైట్ ఒకటే కాదు, హౌతీస్ ఇంకో స్ట్రైట్ కూడా అక్కడ, దాని పేరు మర్చిపోయారు, నాకు కొంచెం కాంప్లెక్స్ గా ఉంది. వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ ఈడెన్ అండి, స్ట్రైట్ ఆఫ్ ఈడెన్, అది కూడా మోసేస్తారు. అది కూడా సన్నటిది. అది కూడా ఇక్కడే మీరు చెప్పిన మనం అనుకుంటున్న హోర్ముజ్ స్ట్రైట్ దాని నారోయెస్ట్ పాయింట్ లో కొంచెం కిందకి దిగి యూటర్న్ కొట్టే దగ్గర ఉంటుందండి స్ట్రైట్ ఆఫ్ ఈడెన్. అది నాకు పెద్ద జాగ్రఫిక్ ఐడియా లేదు. అది ఆ స్ట్రైట్ కూడా మోస్తే ఇంకా కష్టం అవుద్ది. ఈ ఆయిల్ రవాణా కానీ ఇంకా చాలా టఫ్ అవుద్ది. చాలా అది ఇంకా మొయ్యలేదు. అది ఇంకా హోర్ముజ్, అది హౌతీలు కూడా రంగంలోకి దిగుతున్నారనే వార్తలు ఈ మధ్య వచ్చినాయి. అది కూడా మోస్తే ఏమవుద్ది అనేది. మీరు చెప్పిన మనం అనుకుంటున్నటువంటి హార్ముజ్ జలసంధి దాని నారోయెస్ట్ పాయింట్ లో 21 మైళ్ళు దాని వెడల్పు. సో చాలా చాలా నేరో స్ట్రైట్. అది ఒక సముద్రం అంటానికి వీల్లేదు, ఇక సముద్రంలో పాయ లాంటిది, కానీ చాలా నేరో స్ట్రైట్. ఏదేమైనా కానీ ఏంటంటే మీరు చెప్పినట్టు అయితే మనం దుర్మార్గులు అది ఇది అంటున్నాం. ఎస్, వాళ్ళని ఇరాన్ చాలా అంటే కాళ్ళు పీకేస్తారు అంటాం. కానీ ఇది అది యుద్ధం వరకు ప్రజల్ని, పౌరుల్ని చేయటం నేను కూడా ఒప్పుకోను. అలా ఏదో ఉల్లంఘించినందుకు కొన్ని చిన్న అట్లా చేయటం తప్పే, కానీ యుద్ధంలో నీతే ఉందండి. దే హావ్ కిల్డ్ దేర్ ఓన్ పీపుల్ అండి. 32,000 మందిని చంపారు ఇరాన్ లో ఈ బసీజ్ అనే. అది నేను ఐ కండెమ్ ఇట్. అది నాకు అది కూడా ఏది ఆచారాల పేరుతో చేయటం అనేది కూడా నాకు కూడా నచ్చదు. ఆచారాల పేరుతో ఏదైనా సీరియస్ ఉల్లంఘనలు, ఏదైనా పబ్లిక్ మేజర్ క్రైమ్స్ అయితే సరే, దాని విషయంలో అక్కడికక్కడ తీర్పు ఇవ్వటం లాంటి ఐఫర్ఐలు ఇవన్నీ ఉన్నాయి. సరే, దాని మీద చర్చలు చాలా ఉన్నాయి. కానీ వెనిజులాలో కూడా చూడండి మీరు, ఇఫ్ యూ సీ వెనిజులాలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మోటార్ బైకుల మీద తిరుగుతా దే క్రియేట్ టెర్రర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ అగైనెస్ట్ ది రిజైమ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా. దానికి వెనిజులాలో ఇప్పుడు ఆమె అధ్యక్షురాలు ఉన్నారు కదా, ఆమె కాకుండా ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళ హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు. ఆయన చేతిలో పనిచేస్తుంది ఆ దళం. ఆయన గురించి కూడా అమెరికాకి నిత్యం ఆందోళన ఉంది. వాళ్ళు మొత్తం మోటార్ బైకుల మీద తిరుగుతా, మొత్తం అక్కడ ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని నేను మంచి చెడు నేను కామెంట్ చేయను. అది ఇట్లా మతాచారాల ప్రకారం అనేది, ఆచారాల ప్రకారం అనేది చేయటాన్ని నాకు నచ్చదు. కానీ ఒక్కోసారి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జెన్యూన్ గా అవసరాల కోసం కూడా కొన్ని ఉంటాయి. నేను మరి అంటే మనం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు చేస్తే హీరోయిజం అయ్యేది, మనకి నచ్చిన వాళ్ళు చేస్తే క్రూయల్టీ అవుద్ది. అయితే అదే సందర్భంలో నేను అది చెప్తా కూడా, రెండో సందర్భంలో చెప్తుంది ఏంటంటే ఆచారాల పేరుతో మనుషులు చంపడానికి మాత్రం నేను వ్యతిరేకం. ఎందుకంటే భిన్నమైన పద్ధతులు, జీవన శైలులు ఉంటాయి. ఆల్రెడీ ప్రపంచంలో చాలా లిబరలిజం మాట్లాడుతున్నాను నేను. ప్రపంచం చాలా చదువుకున్నారు మనుషులు, చాలా మారారు. ఇట్లాంటి ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఉంటామనేది మాత్రం ఎవరిని మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. సార్, రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానిలో, ఇందాక సార్ మాట్లాడిన దానిలో, ప్రసాద్ గారు మాట్లాడిన దానిలో కుర్దుల్ని బలోపేతం చేసే ప్రయత్నం అనేది కూడా వచ్చింది. జస్ట్ ఇందాకే మాట్లాడదామని రాసుకున్నాను. అది నాకు కొంచెం ఆథెంటిక్ గా కొంత నా దగ్గర సమాచారం ఉంది. కుర్దులు ఎక్కడున్నారు మీకు? టర్క్మెనిస్తాన్ బార్డర్ అక్కడ ఉన్నారు కుర్దులు. మెయిన్ గా టర్కీ బార్డర్ లో, వీళ్ళకి కూడా ఇరాన్ బార్డర్ ఆ మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఈ మధ్య ఇక్కడ జరిగింది ఏంటంటే డిసెంబర్ టు ఫిబ్రవరి, మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ టు ఫిబ్రవరి చాలా మైనారిటీస్ ఇరాన్ ఫ్రింజ్ లో ఉన్న, ఇరాన్ బార్డర్ లో చుట్టుపక్కలంతా ఉన్నటువంటి చాలా మైనారిటీ గ్రూప్స్ ని అమెరికన్ సిఐఏ వీళ్ళందరినీ కూడగట్టింది.
అంతకుముందు ఈ కుర్దులు వీళ్ళు 5 గ్రూపులుగా ఉన్నారు, వాళ్ళందరినీ కలిపింది, 5 గ్రూపుల్ని కలిపింది. అలాగే వాళ్ళు ఇతరత్ర వేరే వేరే చోట్ల ఘర్షణలు పడుతుంటే అవన్నీ ఆపింది. మీ టార్గెట్ ఇరాన్ అలా పెట్టింది రెడీగా వాళ్ళని. అలాగే బెలూచిస్ని కూడా, పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న బెలూచిస్ని కూడా దీనికి తయారు చేసింది. డిసెంబర్ టు ఫిబ్రవరి ఇలాంటి వాళ్ళందరినీ బోర్డర్లో చుట్టుపక్కల అంతా రెడీ చేసింది. కానీ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఎకనామిస్ట్ ప్రకారం, వాళ్ళ పత్రిక లండన్ నుంచి వచ్చేది, వాళ్ళకి అనుకూలమైన పత్రికలు, వ్యతిరేకమేం కాదు. కుర్దులు కూడా పెద్ద బలమైన ఉన్న మైనారిటీస్ లో పెద్ద మైనారిటీ కుర్దులే, కానీ వాళ్ళు కూడా పెద్ద ప్రభుత్వాన్ని మార్చే స్థాయిలో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న డ్రాబ్యాక్ ఒకటి సార్, వాళ్ళకున్న డ్రాబ్యాక్, ఇప్పుడు కుర్దులు 4 దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇరాను, టర్కీ, సిరియా, లెబనాన్లో కూడా, పార్ట్ ఆఫ్ లెబనాన్లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ దే ఆర్ అగైన్స్ట్ ది లోకల్ ఇరానియన్ కుర్స్. ఇరాన్ రెజీమ్కి వ్యతిరేకంగా పోరాటాన్ని వాళ్ళు అంగీకరించట్లా. సో అక్కడ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు కొజిస్తాన్ వైపు వచ్చాడు ఈయన. కొజిస్తాన్లో ట్రైబ్స్ని ఇన్స్టిగేట్ చేయడం మొదలెట్టాడు. అండ్ మీరు చెప్పినట్టు ఇటు నుంచి బలుచీలను కూడా రెడీ చేసి 2-3 నెలల నుంచి వాళ్ళకి వెపన్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. కరెక్టే అది మీరు చెప్పింది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మార్చే స్థాయిలో ఎవరు ఈ మైనారిటీలు లేరు అక్కడ, లేరు. కానీ వీళ్ళు ఆ బోర్డర్ లో ఉండేది అంటే, ఆ బోర్డర్ లో ఈ ఆపరేషనల్ పాయింట్స్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రేపు పొద్దున భవిష్యత్తులో అక్కడి నుంచి ఇరాన్ మీద ఏదైనా స్థావరాల్లాగా ఏర్పరచుకోవడం కోసం, సిఏఏ ఆపరేషన్ కోసం కానీ, దాన్ని అక్కడ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడం కోసం, స్థానం ఏర్పరచుకోవడం కోసమే దాన్ని ఖాళీ చేయించుకుంటున్నారు, దాన్ని అంతా చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ వల్ల ఏం కాదు బహుశా, నేను ఖచ్చితంగా చెప్పగలను అది. సరే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు సరే, ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్, ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రసాద్ గారు, సార్ ఇందాక గల్ఫ్ ఆఫ్ అడాన్ గురించి ప్రస్తావన చేశారు. అది ఎక్కడుంది అనేది 4,10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఓషన్ బేసిన్. ఇది రెడ్ సీని, అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. లొకేటెడ్ యమన్ నార్త్ ఉత్తరం వైపు, యమన్కి ఉత్తరం వైపు, సోమాలియాకి సౌత్ వైపు ఉంది. ఇది హౌతీలకి పర్ఫెక్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు యమన్ దగ్గర చాలా స్ట్రాంగ్ ఉంటారు, అటు వెళ్ళే వాళ్ళని కొట్టారు. ఒకవేళ ఇది ఇక్కడ తప్పించుకొని వచ్చినా అక్కడనే కొడతారు వాళ్ళు. సో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏం చేసిందంటే దీని మీద ఫోకస్ పెట్టింది. రెండవది, ఇందాక ఒక ప్రస్తావన చేసాం, ఖుజిస్తాన్. అదొక ప్రావిన్స్. ఖుజిస్తాన్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. కోస్టల్ లైన్ ఉంది, హ్యూజ్ కోస్టల్ లైన్ ఉంది. దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ రావాలంటే అమెరికాకున్న ఏకైక అవకాశం, అమెరికాకి కానీ ఇజ్రాయెల్ కానీ. విడిగా వాళ్ళు ఆ టెరెన్స్లో దిగితే లేపేస్తుంది ఇరాన్ సైన్యం కాదు, సారీ, ఆ సైన్యం అంత శక్తివంతమైందేం కాదు. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ లేపేస్తారు. వాళ్ళకి అంత అపారమైన పట్టు ఉంది. అండ్ గెరిల్లా వార్ఫేర్లో దర్ అల్టిమేట్. ఖమేని వాళ్ళని అంట తీర్చిదిద్దాడు. ఆ ఖుజిస్తాన్ ఆక్రమించుకోవాలి. బయటకేమో కర్గైలని చెబుతున్నారు, బ్యాక్ ఎండ్లో జరుగుతుందంటే ఖుజిస్తాన్ ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుంది. సక్సెస్ అయ్యే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? సార్, ఇక్కడ రాడికల్ రిజైమ్కి ఎగెయిన్స్ట్గా, రెవల్యూషనరీస్కి ఎగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు, అక్కడ ఉండే నార్మల్ ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలుపుకుని, ఎందుకంటే కుర్దిస్తాన్ వాళ్ళే కాదు, ఎందుకంటే మనం చూసాం అక్కడ ఎలా అక్కడ ఈ హిజాబ్కి వీటిలన్నిటికీ మేము వేసుకోము అని ఎలా గొడవలు జరిగాయో, ఎలా గవర్నమెంట్ అంత టైట్ కంట్రోల్ ఉండే దాన్ని కూడా ఎలా జనాలు బయటకు వచ్చారో కూడా మనం చూసాం. సో అందు గురించి ఏంటంటే ఇటువంటి ఫ్యాక్షన్లు ఆర్ ఇటువంటి సెక్షన్లు ఆఫ్ ద సొసైటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మనము చూడాల్సింది ఉట్టి కుర్దిస్తాన్ లేకపోతే కుర్దులే కాకుండా, కర్డ్స్ అంటారు వాళ్ళు కాకుండా, ఇంకా అజర్బైజాన్ నుంచి ఉండే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళను కలుపుకుంటూ ఇలాగే ఈ రాడికల్ ఈ రెవల్యూషనర్స్ కి ఎగెయిన్స్ట్ ఉండే వాళ్ళందరూ కలుపుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది సక్సెస్ఫుల్ అవుతారా లేదా అన్నది సెకండరీ. వీళ్ళకి స్ట్రాటజీ దే ఆర్ వెరీ వెరీ క్లియర్. సో వీళ్ళని యూజ్ చేసుకునే ముందుకు వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడి నుంచి బలూచిస్తాన్ నుంచి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది ఐఎమ్ డౌట్ఫుల్. ఎందుకంటే యుఎస్ వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద వాటి మీద కూడా శాంక్షన్స్ పెట్టడం జరిగింది, వాళ్ళకి ఎగెయిన్స్ట్ వర్క్ చేస్తున్నారని అంటున్నారు. సో అందు గురించి బలూచ్లకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారని తెలియదు. ఆఫ్ఘనిస్తాను బలూచులు వీళ్ళు కలిసి వర్క్ చేస్తున్నది వాస్తవం. ఇప్పుడు అందు గురించి పేకేటి గారు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్. వాళ్ళు బలూచిస్తాన్ని ఎలో చేస్తారా లేదా, వాళ్ళని ఉపయోగించుకుంటారంటే యుఎస్ పక్కా వ్యాపారం చేసుకున్నాడు. ఈరోజు మీతో అవసరం ఉంది, అవసరం ఉన్నంతవరకు పేకేటి ప్రసాద్ గారిని వాడేస్తుంది. బలూచులతో అవసరం ఉంది,
వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు కదా, ఆ సాయం అడుగుతారు వాళ్ళు, అది ఇస్తుంది వీళ్ళ అవసరం తీరేంత వరకే. అలాగని పాకిస్తాన్తో ప్రస్తుతం ఉన్న వ్యాపార సంబంధాలని కొనసాగిస్తూనే ఉంటుంది. అందువల్ల వాళ్ళని కూడా ఉపయోగించుకుంటుంది. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ విచ్ వీ కెనాట్ డినై. ఇది 100% వ్యాలిడ్ అండి. సో డెఫినెట్లీ యుఎస్ వాళ్ళకి ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఎవరు ఉండరు. ఇందాక సార్ చెప్పినట్టు ట్రంప్ని ఎవరు సీరియస్ తీసుకోరని, అది 100% వ్యాలిడ్. ట్రంప్ మనకి గత సంవత్సరం నుంచి నేను 8 యుద్ధాలు ఆపాను, ఇన్ని యుద్ధాలు ఆపాను, ఇవన్నీ చేయగలిగాను అన్నాడు. ఈ యుద్ధం ఎందుకు ఆపలేకపోతున్నాడు అంత సామర్థ్యుడు అయితే? సో అందుగురించి ట్రంప్ విషయంలో ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గా మనము చూడొచ్చండి. అయితే ఇంకోటి, మనకి యెమెన్ దగ్గర ఉండేది ఆ స్ట్రైట్ ఏదైతే ఉందో దాని మీద ఎలా ఉండబోతోంది అంటే, నేను అనుకోవడం అక్కడ హౌతీలు వీళ్ళంత స్ట్రాంగ్ కాదు, ఇరాన్ వాళ్ళంత స్ట్రాంగ్ కాదు. అక్కడ హౌతీల మీద ఇది వరకే చాలా అటాకులు జరిగాయి.